నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. పేపర్ ముచ్చట కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తలను విశ్లేషించినట్టయితే ముందుగా చూసినట్టయితే ఈనాడులో మొదటి వార్తగా మొదటి పేజీలో వీర సైనిక వందనం నీ వెనుకే అందరం భద్రతా దళాలకు అఖిలపక్షం సంపూర్ణ మద్దతు అంటూ మొదటి వార్తగా ఇవ్వడం జరిగింది. అమరవీరుల కుటుంబాలు అనుభవిస్తున్న క్షోభనే అందరము అనుభవిస్తున్నాం. మీలో కోపం, మీ కళ్ళలో నీరు కనిపిస్తున్నాయి. మీ ఆగ్రహాన్ని అర్థం చేసుకోగలను. అమరులైన జవాన్లకు వారిని కన్న మూర్తులకు వందనం చేస్తున్నాం. మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లాలో ప్రధాని మోడీకి సంబంధించిన కామెంట్స్ ఇవ్వడం జరిగింది. మరొక వార్తగా ఆగని పాక్ ఆగడాలు, నియంత్రణ రేఖ వెంబడి పేలిన మందుపాత్ర సైనికాధికారి మృతి, భారత శిబిరాలపై పాక్ కాల్పులు అంటూ మరొక వార్తను ఇవ్వడం జరిగింది. మరొక వార్తగా శనివారం పాట్నాలో సిఆర్పిఎఫ్ జవాన్ సంజయ్ సింగ్ అంతిమ యాత్రలో భారీగా పాల్గొన్న జనం అంటూ ఒక వార్తను ఇవ్వడం జరిగింది. మరొక వార్తగా తెలుగు విద్యార్థుల మరొక ఘనత 6,962 కిలోమీటర్ల అకోంగ్యాగా పర్వతారోహణ అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. కేబినెట్పై కొత్త ఆశలు, మంత్రివర్గంలో చోటుకు ముమ్మర యత్నాలు, కేసీఆర్ భేటీకి పాత కొత్త నేతల పోటీ, కొందరికి ఇవ్వద్దంటూ ఫిర్యాదులు, అందరూ కొత్త వారికే అంటూ మరొక ప్రచారం అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మరొక వార్తగా మరో 2 కొత్త జిల్లాలు, నారాయణపేట, ములుగు జిల్లాల ఆవిర్భావం అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. నేటి నుంచే మనుగడలోకి ఉత్తర్వు జారీ చేసిన ప్రభుత్వం 33 జిల్లాలకు విస్తరించిన రాష్ట్రం. లోక్సభ ఎన్నికల అనంతరం 12 కొత్త మండలాల ఏర్పాటు అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. భాషా పండితులు, పీఈటీల కళ సాకారం అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మళ్ళీ రోడ్డెక్కిన రైతులు, జాతీయ రహదారిపై వంట వార్పు భారీగా తరలి వచ్చిన కర్షకులు రాత్రంతా అక్కడే పడుకొని నిరసన. 10 రోజుల్లో 3వసారి ఆందోళన. ఎర్రజొన్న సర్కారే కొనాలని డిమాండ్ అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. ఇవి ఈనాడులో మొదటి పేజీలో వచ్చిన వార్తలను చూసినట్టయితే మరొక పత్రికను తీసుకున్నట్టయితే సాక్షిలో మొదటి పేజీలో మొదటి వార్తగా దేశమంతా ఒకే గలం, ప్రభుత్వానికి విపక్షాల సంపూర్ణ మద్దతు, దేశ ఐక్యత సమగ్రత కోసం కలిసి పోరాడతాం, ఉగ్ర దాడిపై అఖిలపక్షం భేటీలో విపక్షాల వెల్లడి, పాకిస్తాన్ అంతర్భాగాలపై నేరుగా దాడి చేయాలి శివసేన అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. ప్రతి బొట్టుకు ప్రతీకారం, ఆ దేశం ఉగ్రవాదానికి మరో పేరు, మహారాష్ట్రలో మోడీ ఉద్ఘాటన అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. పుల్వామా దాడి సూత్రధారి ఉమేర్, ఆఫ్ఘనిస్తాన్లో ఉగ్రదాడికి శిక్షణ, గాలింపునకు ముమ్మరంగా చేసిన భద్రతా బలగాలు అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. అమర జవాన్లకు సెల్యూట్ అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. 33 జిల్లాలు నేటి నుంచి మనుగడలోకి, ములుగు, నారాయణపేట తుది నోటిఫికేషన్ విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం. ములుగులో 9 మండలాలు, 336 గ్రామాలు, నారాయణపేటలో 11 మండలాలు, 246 గ్రామాలు అంటూ ఇవ్వడం జరిగింది. ఇవి సాక్షిలో మొదటి పేజీలో వచ్చిన వార్తలను తీసుకున్నట్టయితే మరొక పత్రికను తీసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతిలో మొదటి వార్తగా వెంటాడి వేటాడి అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. జమ్మూ నుంచే వెంబడించిన ఆదిల్, ఎర్రటి మారుతి ఈకోలో వెంట రాక, శ్రీనగర్ సమీపంలో కాన్వాయ్పై దాడి, మధ్యలో పలుమార్లు ఢీకొట్టే యత్నం, 3వ వాహనం వద్ద దొరికిన అవకాశం, ఫిదాయిగా కాశ్మీర్పై సర్వత్రా షాక్, 13 మంది అనుమానితుల అరెస్ట్ అంటూ వార్తనివ్వడం జరిగింది. ఒక్క తాటిపై పార్టీలు ఎటువంటి చర్యలు తీసుకున్న సహకారం, కేంద్ర సర్కార్కు అన్ని పార్టీల మద్దతు, స్వతంత్ర భారతంలో భారీ నష్టమిదే, పార్టీల అధ్యక్షులతో మోడీ చర్చించాలి, ఆజాద్, పాక్పై నేరుగా దాడి చేయండి శివసేన, ప్రతి కన్నీటి బొట్టుకు బదులు తప్పదు మోడీ అంటూ వార్తనివ్వడం జరిగింది. పరిమిత దాడి ఖాయం అంటూ మరొక వార్తనివ్వడం జరిగింది. ఆదిల్కి సంబంధించిన వార్తనివ్వడం జరిగింది. చిన్నప్పుడు సైన్యం చేసిన అవమానం వల్లే చేయని తప్పునకు ముక్కు నేలకు రాయించిన ఆర్మీ, ఆ కక్షతో ఉగ్రవాదం వైపు వద్దని చెప్పినా వినలేదు, ఆదిల్ తల్లిదండ్రుల వెల్లడి అంటూ వార్తనివ్వడం జరిగింది. ఉగ్రవాది మాస్టర్ మైండ్ గాజీ రషీద్, ఆదిల్కు దాడిలో శిక్షణ, అజార్కు నమ్మిన బంటూ వార్తనివ్వడం జరిగింది. పుల్వామా దాడిలో ISI చీఫ్ ముద్ర అంటూ వార్తనివ్వడం జరిగింది. ఇవి పుల్వామాకు సంబంధించిన వార్తలను చూసినట్టయితే మరొక వార్తగా చూసినట్టయితే ఆంధ్రజ్యోతిలో 33 జిల్లాల తెలంగాణ అంటూ వార్తనివ్వడం జరిగింది. అడవిలో అమ్మతనం అంటూ మరొక వార్తనివ్వడం జరిగింది. ఏజెన్సీలో అద్దె గర్భం దందా, ఆదివాసీలపై మధ్యవర్తుల వల్ల 3 నుంచి 4 లక్షల దాకా ఆఫర్, ఉచ్చులో పెళ్లి కాని యువతులు, మధ్యవర్తులతో అందేది 1 లక్ష వరకే, మహిళల ఆరోగ్యాలతో చెలగాటం అంటూ ఒక ప్రత్యేక వార్తా కథనాన్ని ఆంధ్రజ్యోతి ప్రచురించడం జరిగింది. మరొక వార్తగా ఆంధ్రజ్యోతిలో వసూలు రాజాలపై వల,
సచివాలయ అవినీతి పరులపై ఏసీబీ కన్ను అంటూ వార్తనివ్వడం జరిగింది. భరతం పట్టాలని ఇప్పటికే సర్కార్ నిర్దేశం. అవినీతి పరుల చిట్టా ప్రభుత్వం గుప్పిట్లో వీడియో సహిత సాక్ష్యాధారాలు కూడా. గత హయాంలో ఫ్రెండ్లీ, ఈసారి కఠినమే. సెక్రటరియట్లో లంచాల వసూలు, నగర శివారుల్లో పెట్టుబడులు అంటూ వార్తనివ్వడం జరిగింది. కందుల పైసలేవి 2 నెలల క్రితమే కొనుగోళ్లు, సొమ్ము కోసం వారాలుగా ఎదురుచూపు. నాఫెడ్ నుంచి 152 కోట్ల బకాయిలు, కొనుగోళ్లు బంద్, కేంద్రాల ఎత్తివేత, రైతుల ఆగ్రహం, ధర్నాలు, రాస్తారోకో అంటూ వార్తనివ్వడం జరిగింది. ఇవి ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా మొదటి పేజీలో వచ్చిన వార్తల్ని తీసుకున్నట్టయితే ఇవి ఈరోజు ప్రధానంగా వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తల్ని తీసుకున్నట్టయితే దీనిపై విశ్లేషణ కొనసాగించే ముందు ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. పేపర్ ముచ్చట కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్. శ్రీ గాయత్రీదేవి జ్యోతిషాలయం, దిల్సుఖ్ నగర్. శ్రీ పండిట్ సాయిరాం శాస్త్రి గారు గత 30 సంవత్సరాలుగా దిల్సుఖ్ నగర్ లో స్థిరంగా ఉంటున్నారు. మీరు చేస్తున్న ప్రయత్నాలు విఫలమగుట, కార్యక్రమాలయందు ఆలస్యం, అనుకోని చిక్కులు, వివాహ ప్రయత్నం ముందుకు సాగక వివాహ ఆలస్యం, ఉద్యోగం, ఆరోగ్యం, దాంపత్యం, సంతానయోగం, విదేశీయానం, భూ వివాదములు మరియు వ్యాపారాదులలో సమస్యలకు జ్యోతిష్యపరమైన పరిష్కారమునకై పుట్టిన తేదీ, బొటనవేలు ముద్ర, హస్తరేఖలు, జాతకం చూసి వివరముగా జ్యోతిష్యం చెప్పగలరు. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం అడిగి నిరాశ చెంది ఉండవచ్చు. ఒక్కసారి శ్రీ సాయిరాం శాస్త్రి గారిని సంప్రదించండి. గమనిక: స్త్రీ పురుషుల ఎటువంటి జీవిత సమస్యలకైనా పూజ, హోమం, అంజనం, యంత్రం, మంత్రం ద్వారా 9 రోజుల్లో గాయత్రీదేవి సాయిబాబా పూజ చేసి శాస్త్రోక్తంగా పరిష్కారం చూపగలరు. గాయత్రీదేవి జ్యోతిష్యాలయం, ఫ్లాట్ నంబర్ 101, ఫస్ట్ ఫ్లోర్, శిల్పి అపార్ట్మెంట్స్, ఏ బ్లాక్, నియర్ కోనాక్ థియేటర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ 9949373448, 9404037044. గిలిగిలిగా త్వరలో మీ V3 న్యూస్ ఛానల్లో. మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి హృదయపూర్వక హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు విన్ హాస్పిటల్ డైరెక్టర్ కూర నాగరాజు. శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి జన్మదిన సందర్భంగా మా హార్దిక శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ బంగారు తెలంగాణ సాధన వైపు వడివడిగా తీసుకువెళ్తున్న, మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్తున్న శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ మీ కూర నాగరాజు, విన్ హాస్పిటల్. మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి హృదయపూర్వక హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు వజీర్ ప్రకాష్ గౌడ్, ఎల్బీ నగర్ టీఆర్ఎస్ సీనియర్ నాయకులు. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. మన తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి బంగారు తెలంగాణ భవిష్యత్ తరాలకు అందించాలని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఆయన ఎన్నో సంస్కరణలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి సంక్షేమ పథకాలని పేదవారికి అందే విధంగా ఎంతో మంచి కార్యక్రమాలని తీసుకొని ముందుకెళ్తూ వారు చేస్తున్నటువంటి సేవలు ఎప్పుడు కూడా జనం మర్చిపోలేరు. తెలంగాణ ఏర్పడ్డాక చాలా వరకు ఇబ్బందులు వస్తాయని గత పాలకులు చెప్పినా కానీ ఈరోజు చూస్తూ ఉంటే నిజంగా చాలా సంతోషం. ప్రత్యేకంగా మరి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇట్లు మీ వజీర్ ప్రకాష్ గౌడ్, ఎల్బీ నగర్ నియోజకవర్గం, టీఆర్ఎస్ నాయక్.
వెల్కమ్ బ్యాక్ టు పేపర్ ముచ్చట కార్యక్రమం. ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తలను చూసినట్టయితే ముఖ్యంగా అన్ని దినపత్రికల్లోనూ పుల్వామాకు సంబంధించిన దాడికి సంబంధించిన అంశంలో ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష భేటీకి సంబంధించిన వార్తను ఇవ్వడం జరిగింది. అన్ని పార్టీలు ప్రభుత్వానికి అండగా ఉంటామని హామీ ఇచ్చాయి. రాజకీయం చేయొద్దు, ఇది రాజకీయాలు చేయాల్సిన సమయం కాదంటూ అన్ని పార్టీలు సంఘీభావం ప్రకటించాయి. దాంతోపాటు దేశవ్యాప్తంగా కూడా సైనికులకు సంఘీభావంగా కొవ్వొత్తుల ర్యాలీతో ధర్నాలతో సైనికులకు ఆత్మస్థైర్యం నింపే విధంగా ప్రజలు కూడా ఏకతాటిపైకి వచ్చారు. కొన్నిసార్లు అనిపిస్తుంది ఏంటంటే రాజకీయ పార్టీలు కొన్నిసార్లు ప్రజల్ని విడదీస్తుంటే అంటే ఇలాంటి దాడులతో ప్రజలు మళ్ళీ ఒకసారి కలుస్తున్నారేమో అనిపిస్తుంది. ప్రజలంతా ఏకంగా ఏకమై పోరాటానికి సిద్ధంగా ఉండాలంటూ సైనికులకు పిలుపునివ్వడం జరిగింది. ఇవన్నీ విషయాలు మాట్లాడడానికి మనతో పాటు నిజాం వెంకటేష్ గారు అనలిస్ట్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. అంటే ఈరోజు అన్ని దినపత్రికల్లోనూ చూసినట్టయితే ఒకటి పుల్వామా దాడికి సంబంధించిన వార్త, మరొక వార్తను చూసినట్టయితే ఈరోజు కేసీఆర్ బర్త్డేకి సంబంధించిన వార్త ఉంది. కేసీఆర్ బర్త్డే, దాంతోపాటు మరొక ముఖ్య విషయం ఏంటంటే మా ఛానల్ చైర్మన్ V3 ఛానల్ చైర్మన్ కాసం సత్యనారాయణ గారి బర్త్డే కూడా ఈరోజే ఉండడం జరిగింది. అయితే ఇవన్నీ మాట్లాడే ముందుగా మనం ఏంటంటే అఖిలపక్షం సంపూర్ణ మద్దతు ప్రకటించింది. రాజకీయాలకు అతీతంగా మద్దతు ప్రకటించడం అనేది గొప్ప మంచి విషయం. అలాగే ప్రజలు కూడా ఎక్కడ చూసినా కొవ్వొత్తుల ర్యాలీలతో సైనికులకు అండగా నిలబడుతున్నారు. దీన్ని అంటే స్థూలంగా అంటే పాకిస్తాన్ మైండ్ సెట్ని మనం ఎలా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది? సమస్య వచ్చినప్పుడు అందరూ ఏకం కావడం అనేది భారతీయ సమాజంలో మొదటి నుంచి ఉంది. పాండవులు కౌరవులు పోట్లాడుకున్నప్పుడు కూడా మనం పోట్లాడుకుంటే వాళ్ళు 100 మేము 5 కానీ శత్రువు వస్తే మాత్రం మేము 105 అని చెప్పి పాండవులు చెప్పారు. అదే పరిస్థితి మనకు పాకిస్తాన్ తోటి యుద్ధం జరిగినప్పుడు కానీ, లాల్ బహదూర్ శాస్త్రి యుద్ధంలో పాల్గొన్నప్పుడు కానీ, తర్వాత బంగ్లాదేశ్ ఏర్పడ్డప్పుడు ఇందిరాగాంధీ తీసుకున్న పాత్ర గురించి కానీ, వాజ్పేయి ఆమెను దుర్గామాత అన్నాడు. అప్పుడు అంటే సమస్య దేశానికి దేశ భద్రతకు సమస్య వచ్చింది అన్నప్పుడు అందరూ ఏకం కావడం అనేది మన సంస్కృతిలో ఒక భాగం. దాని విధంగానే అదే పద్ధతిలో అన్ని ప్రతిపక్షాలు కూడా స్పందించాయి. కాకపోతే కొన్ని ఎక్కువ శివసేన లాంటి వాళ్ళు ఇప్పుడే పోయి యుద్ధం చేయాలంటారు. అట్లా కాకుండా ప్రతి వాళ్ళు కూడా ఏది జరిగినా మనందరం ఒక్కటిగా ఉండి దీనికి సరైన జవాబు చెప్పాలనేదే అందరూ ముక్తకంఠంతో చెప్తున్నారు. మోదీ మీద ఈ విషయంలో అందరూ విశ్వాసం చూపెడుతున్నారు. మోడీ కూడా ఏమన్నా అంటే సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నారు. వాళ్ళు ఎలా కావాలంటే అలా ఎప్పుడంటే అప్పుడు కానీ దాడులు కానీ ఏం చేయాలంటే వాళ్ళకి ఆలోచనకే వదిలేస్తున్నాను. మేము అంటే రాజకీయ పార్టీలుగా ఎవరం కూడా ఇన్వాల్వ్ కాము, మీ స్వేచ్ఛ అనే దాన్ని కూడా పబ్లిక్ హర్షిస్తున్నారు. ఎందుకంటే సైన్యం మీద రిస్ట్రిక్షన్స్ పెట్టి వాళ్ళను ఆపడం కాకుండా అంటే వాళ్ళకు ఒక స్వేచ్ఛ ఇస్తే వాళ్ళు ఏ నిర్ణయం తీసుకోవాలనేది వాళ్ళ సొంత అంటే వాళ్ళు ఆచితూచి వివరించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు రాజకీయ నేతలపైన కానీ మిగతా అప్పుడు కానీ కేసులప్పుడు ఏమంటారు, చట్టం తన పని తాను చేసుకుపోతుంది అంటారు. ఇది కూడా అంతే. మిలిటరీ మీద దాడి జరిగినప్పుడు మిలిటరీ తీసుకుంటుంది. కాకపోతే దేశ భద్రతకు సంబంధించి దేశంలోని అంతర్గత భద్రత గురించి ఎక్స్టర్నల్ అఫేర్స్ గురించి ఇబ్బంది ఉంటుంది కాబట్టి వాళ్ళు రాజకీయ నాయకులతో పర్మిషన్ తీసుకుంటారు తప్పితే న్యాయంగా అయితే వాళ్ళు దాడి చేస్తే వీళ్ళు ఎదురు దాడి చేయాల్సిందే. కనుక ఇందులో మిలిటరీగా స్వేచ్ఛ ఇవ్వడం అనేది చాలా శుభపరిణామం. ప్రధాని ఇచ్చిన స్వేచ్ఛతో పాటు అఖిలపక్షం కూడా మేము అండగా ఉంటాం మిలిటరీకి సైన్యానికి అంటూ ఒక సందేశాన్ని అయితే ఇచ్చింది. అంటే మీరు ఒంటరి కాదు, అంటే ఎవరైతే మరణించారో వాళ్ళ కుటుంబాలకు సానుభూతి తెలుపుకుంటూ సైన్యానికి మేము అండగా ఉంటాం అనేది అంటే కొంత కోపోగ్రోధంతో ఆగ్రహంతో వెంటనే పాకిస్తాన్ మీద దాడి చేయాలంటే ఇవన్నీ వ్యూహాత్మకంగా తప్పిదాలు అవుతాయి. అంటే అదను చూసి దెబ్బ కొట్టడమే అది అందుకే పరిపాలకులు కావాలి. మిలిటరీ అంటే ఏం చేస్తే దెబ్బకు దెబ్బ కొడుతుంది, కానీ ఎప్పుడు దెబ్బ కొట్టాలి, ఎందుకు కొట్టాలి అనే డెసిషన్ తీసుకోవాల్సింది ప్రభుత్వమే. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో మనం ఉన్నాం కాబట్టి భారతదేశంలో ప్రభుత్వం ప్రజాస్వామ్య ప్రభుత్వం కాబట్టి దీనికి కొన్ని పరిమితులు ఉన్నాయి. అదే పాకిస్తాన్లో మిలిటరీ ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి అక్కడ ఉన్న పరిపాలకులకు స్వేచ్ఛ తక్కువ, మిలిటరీకి ఎక్కువ. ప్రతిసారి యుద్ధాలు జరిగినప్పుడు ఏం జరిగిందో చూశాడా, నాయకత్వం మార్పు జరిగింది. ఇప్పుడు కనుక పొరపాటున పాకిస్తాన్ కనుక తొందరపడితే ఇమ్రాన్ ఖాన్ కూడా అదే గతి పడుతుంది. అంటే కార్గిల్ యుద్ధంతో అప్పుడు ముగ్గురు నాయకులు ముషర్రాఫ్ కూడా ఎగ్జాక్ట్లీ ప్రతి వాళ్ళు ముగ్గురు నాయకులు యుద్ధం జరిగినప్పుడు అలా ఓటమితో ఓడిపోయి వాళ్ళు దిగాల్సి వచ్చింది. కనుక అది గుర్తుంచుకోవాలి. అంటే పాకిస్తాన్లో ప్రజాస్వామ్యం కంటే సైనిక పాత్రనే ఎక్కువ ఉంటుంది. అవును, ఎందుకంటే వాళ్ళకు దేశ రక్షణ, భారత్తో యుద్ధం అనేది వాళ్ళ ఎజెండా కాబట్టి అది అట్లే రావణ కష్టంలాగా మడుతూనే ఉంటుంది. కానీ భారతదేశంలో అట్లా కాదు కదా. మనం అభివృద్ధి, ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం, వాళ్ళకు మంచి పరిపాలన అందించడం, మంచి పథకాలు అమలు చేయడం అనేది మనకు ముందు. రక్షణ అనేది సెకండరీ మనకు. ఎందుకంటే రక్షణతోటి మనకి రక్షణకు తగిన పాఠం మనకు ఉందని మనం నమ్ముతున్నాం. మసూద్ని అంతర్జాతీయ ఉగ్రవాదిగా
గుర్తించాలని భారతదేశ్ చేస్తున్న విన్నపాన్ని దాదాపు అన్ని దేశాలు అంగీకరించినప్పటికీ కేవలం చైనా మాత్రం ఆ విషయంలో పాకిస్తాన్కు చాలా అండగా ఉంటుంది. దీన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు? చైనా భారత్ను బాగా అభివృద్ధి చెందుతున్న దేశంగా తన పక్కలో బలంగా భావిస్తున్నది. ఎందుకంటే మనకు పాకిస్తాన్తో మంచి సంబంధాలు లేనప్పుడల్లా చైనా పాకిస్తాన్తో మంచి సంబంధాలు పెట్టుకుంటుంది. కారాకోరం నుంచి రోడ్డు వేస్తున్నది. దాని అంతర్జాతీయమైన విస్తరణ వాదంలో పాకిస్తాన్ వాళ్ళకు ఒక స్నేహితుల్లాగా ఉంటున్నది కాబట్టి వాళ్ళు ఎప్పటికీ పాకిస్తాన్ స్నేహితుల్లాగా భావించి మనతోటి స్టేటస్ కో మెయింటైన్ చేస్తున్నారు. ఆ ఇబ్బంది మనకి ఎప్పటికీ ఉంటుంది. ఎందుకంటే భారత్ను పెరుగుతున్న ఆర్థిక శక్తిగానే కాక రాజకీయ శక్తిగా కూడా చైనా భావిస్తున్నది. కాబట్టి మన అరుణాచల్ ప్రదేశ్లో కూడా మోదీ పర్యటన చేస్తేనే దాంతో పాటు మనకు సరిహద్దు సమస్యలు కూడా ఎన్నో ఉన్నాయి. అయితే ఈ సరిహద్దు సమస్యలకు ఇంకొక నేపథ్యం ఉన్నది. మెక్మోహన్ రేఖ అనేది బ్రిటిష్ వాడు పెట్టిందే. అక్కడ గీత లేదు, అక్కడ దాకా మన పరిపాలన లేదు, అక్కడ గడ్డి కూడా మొలవదు. ఇప్పుడు చైనా ఆక్రమించుకున్న భూమి కూడా కొన్ని లక్షల చదరపు కిలోమీటర్ అదేంటి గడ్డి మొలవని ప్రాంతమే మనది అని చెప్పుకోవడానికే తప్ప అక్కడ సైన్యాన్ని ఉంచితే ఆ సైన్యం ఆ చలిలో తట్టుకొని బతకడం కూడా కష్టమే. మనకు జరుగుతున్న ఇబ్బంది అది. అంటే వాళ్ళు ఏంటంటే టిబెట్కు మనం కొంత సానుకూలంగా ఉన్నామంటే వాళ్ళకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. ఆ అభ్యంతరాలని వాళ్ళు డైరెక్ట్గా చెప్పలేక పాకిస్తాన్కు సహాయం చేసే రూపంలో మనపై దాడి చేస్తున్నారు అనుకోవచ్చు. వాళ్ళ పాలసీలో ఎక్స్టర్నల్ పాలసీలో మన ఎక్స్టర్నల్ పాలసీలో క్లాష్ వచ్చిందే టిబెట్ తోటి. దలైలామాను మనం ఒక ఉత్తమమైన గురువుగా భావిస్తాం. ఆయనకు మనం శరణార్థికి వస్తే మనం స్థానం కల్పించినాం. అది వాళ్ళ కోపం. ఆయన ఖైదీగా అప్పచెప్తే వాళ్ళకి సంతోషంగా ఉంటుండే. అట్లాగే టిబెటన్ల ఎట్లా కూడా మనకు బాగా సాఫ్ట్గా ఉన్నాం మనం, వాళ్ళకి అది కోపం. ఎందుకంటే టిబెట్ అనేది చైనాలో అంతర్భాగం అంటారు వాళ్ళు. అదిగాక విపరీతమైన జనాభా, రకరకాల సమస్యలు, దాన్ని తట్టుకోవడానికి ఈ ఎక్స్పాన్షనిస్ట్ ధోరణులు చైనాలో మొదటి నుంచి ఉన్నాయి. కానీ నెహ్రూ చౌవెన్లైన్ నమ్మి ఇద్దరు కలిసి పంచశీల సూత్రాన్ని ప్రపంచానికి చాటి చెప్పిళ్ళు. కానీ మొట్టమొదట వైలేట్ చేసేది చైనానే మనతోటి. అది ఆ సమస్యలు ఎప్పుడు ఉంటాయి. అంటే ఇటీవలి కాలంలో చూస్తుంటే మనకు అంటే పాకిస్తాన్ దాడులు తగ్గిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఒక అనలిస్ట్ చెప్పింది ఏంటంటే ఒక 300 మంది తీవ్రవాదుల్ని ఏరి పారేయడం జరిగింది. ఆధిపత్యం ప్రదర్శిస్తుంది సైన్యం కూడా. ఆధిపత్యం ప్రదర్శిస్తున్న సమయంలో వాళ్ళు ఎదురుతాడు దిగి సైన్యాన్ని ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడానికి వేసిన పథకంలో భాగమే ఇది అనేది ఒక విశ్లేషణ. అంటే నవాజ్ షరీఫ్ దిగిపోయిన తర్వాత అక్కడ కూడా అస్థిరత్వం వచ్చింది. మొన్నటి ఎలక్షన్లు వచ్చేదాకా అసలు ప్రజాస్వామ్య ప్రభుత్వమే లేదు. కనుక మిలిటరీ కూడా చాలా వీక్గా ఉన్నది. తర్వాత భారత్ని ఎదుర్కోవాలంటే కూడా దాంతో వచ్చే సమస్యలను కూడా బేరీజ్ వేయాల్సి వస్తుంది వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఎన్నడూ గెలవలే. మళ్ళీ గెలిస్తే ఇదివరకు మన వాళ్ళు ఎక్కడ దాకా పోయినా రావల్పిండి దాకా వెళ్ళినారు. మళ్ళీ ఇప్పుడు కరాచీ దాకా రావల్పిండి దాకా వస్తే మన గతి ఏందనే భయం కూడా వాళ్ళకు ఉంటుంది. అణ్వస్త్రాలు ఉంటాయి కావచ్చు, కానీ అణ్వస్త్రాలు నేను ప్రయోగించేంత పరిస్థితి ఎప్పుడూ ఉండదు. దాని పరిమితులు దానికి ఉంటాయి. అదిగాక ఇప్పుడు అమెరికా కూడా దాని సమస్యలో అది ఇరుక్కొని ఉన్నది. ట్రంప్ వచ్చి ఇప్పుడు వీళ్ళకి డైరెక్ట్గా సహాయం చేసే పరిస్థితిలో లేడు. ఇవన్నీ దానికి ఉన్న పరిమితులు. అంటే ఒకటేంటంటే ఇండియా చాలాసార్లు పాకిస్తాన్కు స్నేహస్తం అందిస్తూనే ఉంది. వాజ్పేయి టైంలో అయితే బస్సు యాత్ర అని చెప్పి, లాహోర్ యాత్ర అని చెప్పి, రైలు ప్రయాణం అని చెప్పి, అంటే చాలా స్నేహస్తాలు అందిస్తున్నప్పటికీ ప్రతిసారి స్నేహస్తం అందించిన ప్రతిసారి వాళ్ళు ఏదో విధంగా దాడికి దిగడమే చేస్తున్నారు. కానీ మన వైపు నుంచి వచ్చే సాయం అంటే ఫ్రెండ్షిప్ని వాళ్ళు తీసుకోలేకపోతున్నారు. దీనికి కారణం ఏమంటారు? అంటే వాళ్ళ పాకిస్తాన్కు ఉండే అనుమానాలు పాకిస్తాన్కు ఉన్నాయి. అది కాక పక్కకున్న మన పొరుగు దేశం కాబట్టి మనం బలపడితే వాళ్ళు ఎక్కడ దెబ్బతింటారు అనే భయం వాళ్ళకు ఉన్నది. ద్వేషం నుంచే పాకిస్తాన్ ఏర్పడింది కాబట్టి ఆ ద్వేషం కంటిన్యూ అవుతుంది. తర్వాత 2 మతాలు, హిందూ ముస్లిం, ఆ ప్యాటర్న్ మీద వాళ్ళు ఈ ఉగ్రవాదులను వాళ్ళను ప్రోత్సహించడం. తర్వాత కశ్మీర్ అనేది రావణ కాష్టం. కశ్మీర్కి ఎన్నడో ఒకనాడు మనం ముగింపు పలకపోతే ఈ సమస్య ఇట్లాగే ఉంటుంది. అంటే వాళ్ళు ఎన్ని రోజులు ఇలా ఇస్తారు? అంటే వాళ్ళ దేశం కూడా అస్థిరతతో కొట్టుకుమిట్టాడుతుంది కదా. అంటే ఎంతసేపు ఈ తీవ్రవాదం ఉగ్రవాదాలను పెంచి పోషించడం, ఈవెందో అమెరికాకు సంబంధించిన ఉగ్రవాదులను కూడా అక్కడనే పెంచుకోవడం. అంటే ఏదైనా ఒక ఉగ్రవాది వస్తే చేస్తుందంటే అది ఫస్ట్ ప్లేస్ పాకిస్తాన్ అవుతుంది. అంటే ఇంత అస్థిరత మధ్య వాళ్ళంటే అభివృద్ధి ఎప్పుడు సాధిస్తారు? పక్క దేశాలతో రిలేషన్స్ ఎప్పుడు మెయింటైన్ చేస్తారు? వాళ్ళకి అభివృద్ధి అంతా బయట నుంచి వచ్చే సహాయంతో, అరబ్ దేశాల నుంచి అమెరికా నుంచి వచ్చే సహాయం మీదే అది బతుకుతుంది. అక్కడ పాకిస్తాన్ ఉండడం అమెరికాకు అవసరం మొన్నటిదాకా, అక్కడ పాకిస్తాన్ ఉండడం చైనాకు అవసరం ఇప్పుడు. కనుక వాళ్ళని పోషించే శక్తులు ఉన్నంత వరకు ఈ ఉగ్రవాదం అనేది
ఎప్పటికీ నెవర్ ఎండింగ్ నెవర్ ఎండింగ్. కానీ ఒక్కొక్కసారి వాళ్ళ మీద రివర్స్ అవుతుంది కదా. ఒక విధంగా చూస్తే పాకిస్తాన్లో ఉగ్రవాదులు అమెరికా మీద దాడి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఉగ్రవాదం ఎప్పుడు చేసేది అదే. బింద్రాని వాళ్ళని పోషించింది ఎవరు? కాంగ్రెసే, ఇందిరాగాంధీ. కానీ ఏమైపోయింది? ఇందిరాగాంధీ చనిపోవాల్సి వచ్చింది. కనుక ఉగ్రవాదంకు పరిమితులు ఉంటాయి. ఉగ్రవాదం వేరు, తీవ్రవాదం వేరు. అక్కడ ఉన్నది ఉగ్రవాదమే, ఒక సిద్ధాంతంతో ఉన్న తీవ్రవాదం కాదు. అందులోకి వెళ్ళే పుట్టిన మూడు గ్రూప్స్ ఇప్పుడు మన అస్థిరత్వం కోసం, ఈ దాడుల కోసం ప్రయత్నిస్తున్నాయి. కనుక నిస్సహాయ స్థితిలో ఉన్నాడు ఇమ్రాన్ ఖాన్ అని మనం అనొచ్చు. కానీ ఇప్పటికైనా ఆ చిక్కుల నుంచి వాళ్ళు బయటపడితేనే పాకిస్తాన్ డెవలప్మెంట్ ఉంటుంది. భారతదేశంతో వాళ్ళు సహాయం తీసుకోవాల్సిన పరిస్థితి. ఒక భారతదేశం అని కాదు, అంటే వాళ్ళని అంటే ప్రతి దేశం కూడా ఉగ్రవాదులను పోషించే దేశంగా గుర్తించినప్పుడు వాళ్ళు కొంత మారాల్సిన అవసరం ఉంది. గుర్తించడమే తప్పితే వాళ్ళ మీద నిషేధం విధించలేదు కదా, సహాయం తక్కువ చేయలేదు కదా. ఏదో 10% తక్కువ చేస్తే 90% చేస్తూనే ఉన్నారు. అమెరికా పోతే చైనా వస్తున్నది. కనుక ఈ ఉగ్రవాదాన్ని ప్రపంచం అంతటా ఖండించినప్పుడే మనకు పాకిస్తాన్లో ఈ సమస్య పోతుంది. ఏది ఏమైనా అంటే మొత్తానికి మన సైనికులు 40 మంది చనిపోయారు, కొంతమంది క్షత్రఘాతులయ్యారు. అంటే సైన్యం చనిపోయిన ఒక తండ్రిని చూస్తే నా కొడుకు చనిపోయిండు, నేను మరో కొడుకును కూడా సైన్యంలోనే చేర్చినంత ధీమాగా ధైర్యంగా ఉన్న భారతీయులను చూస్తే గర్వపడుతున్నారు. అంటే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ సంఘీభావం ప్రకటించారు. అంటే సైన్యం ఏ చర్యలు తీసుకున్నా, వాళ్ళు ఎలాంటి ఎదురుదాడి చేసినా అండగా నిలవాల్సిన అవసరం భారత ప్రజలకు, భారతదేశానికి, భారతీయ నాయకులకు ఉంది. అయితే మరో విషయాన్ని తీసుకున్నట్టయితే ఈరోజు మనం ముఖ్యంగా కేసీఆర్ అంటే ఈ దాడుల నేపథ్యంలో ముఖ్యంగా అంటే ఆయన బర్త్డే వేడుకలకు దూరంగా ఉంటానని ప్రకటించడం జరిగింది. అంటే అందరికీ పిలుపును కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళ కార్యకర్తలకు కానీ ఆయన అభిమానులకు కానీ పుల్వామా జరిగిన దాడికి నేను చాలా బాధపడ్డాను, కాబట్టి మీరు ఎవరు కూడా నా బర్త్డే సెలబ్రేషన్స్ గ్రాండ్గా చేయొద్దని పిలుపునివ్వడం. సరే, గ్రాండ్గా చేసినా చేయకపోయినా ఆయన ఒక 66వ బర్త్డేను జరుపుకుంటున్నారు. ఆయన అంటే ప్రత్యేక కథనాలు వచ్చినాయి అన్ని పత్రికలను. ఆయన ఒక దిక్సూచి అని, ఆయన ఒక రాజయోగి అని, లేదంటే ఆయన ఒక అంటే తెలంగాణ తెచ్చిన దార్శనికుడని అని వచ్చాయి. అంటే బర్త్డే సందర్భంగా ఆయన గురించి మనం చెప్పుకోవాలంటే ముఖ్యంగా ఆయన గురించి చెప్పుకోవాల్సిన అంశాలు ఏమిటి అంటారు? ఆయన జీవితంలో అన్నిటికంటే గొప్పగా సాధించింది తెలంగాణ. అసలు దీన్ని కూడా ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఒక్కటి కూడా మనం హింసకు తావు లేకుండా మనం లాబింగ్ చేసి అందరినీ ఒప్పించి మనం తెలంగాణ తెచ్చుకుందామన్నాడు. ఆ మాటకు ఆయన కట్టుబడ్డాడు. అందులో ఎందరో నాయకులు వచ్చి విభేదాలతో తొలగిపోయినా కానీ ఆయన స్థిరచిత్తంతో తెలంగాణ సాధించడమే లక్ష్యంగా ఒకే ప్రోగ్రాంలో ఉన్నాడు. అన్నిటికంటే ఇంకా గొప్ప విషయం ఆలోచించాడు ఆయన జీవితంలో. తెలంగాణ వస్తే ఏం చేయాలనేది ఆయన 14 ఏళ్ళుగా ఆయన దాని మీద నిరంతరంగా అధ్యయనం చేస్తూనే ఉన్నాడు. లేకపోతే మిషన్ కాకతీయ కానీ, మిషన్ భగీరథ కానీ, రైతు బంధు పథకం కానీ, రైతు బీమా పథకం కానీ, ఆసరా పింఛన్లు కానీ, తర్వాత కేసీఆర్ కిట్ కానీ, తర్వాత షాదీ ముబారక్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ వచ్చేటియా? అసలు మనం ఊహించగలుగుతామా? భారతదేశంలో ఇవాళ ఆయన రైతు బంధం పెడితే మొత్తం భారతదేశం దాన్ని ఇవాళ అనుసరిస్తున్నది. అంటే ప్రజలే నాకు గిట్టురాయి, ప్రజల సంక్షేమం నాకు గిట్టురాయి అని ఏకైక నాయకుడు కేసీఆర్ అని ఇవాళ భారతదేశం అంతా కొనియాడబడుతున్నాడు. అది మామూలు విషయం కాదు. ఆయన జీవితంలో ఒకే ఒక్క గొప్ప విషయం తెలంగాణ వచ్చింది. తెలంగాణ అట్లా కాదు, అది మళ్ళీ ఇంకెవరి నోట పడకుండా, ఎవరి పాలపడకుండా దాన్ని అభివృద్ధి చేయాలా అనే దాంతో దృఢదీక్షతో ఆయన. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం చూడండి, ఒకే వ్యవసాయానికి సంబంధించిన శాఖలు 5 చోట్ల, అట్లాగే నీటిపారుదలకు సంబంధించిన 5 చోట్ల, మిగతా సంక్షేమ శాఖలు 5 చోట్ల. ఇప్పుడు ఏం చేశాడు ఆయన? 2 నెలలు ఇవ్వలేదు క్యాబినెట్ అంటున్నాడు. కానీ ఇవన్నిటినీ ఏ శాఖలను కలిపి ఒక్క మంత్రిత్వ శాఖ చేయొచ్చని మనకున్న పరిమితుల దృష్ట్యా 18 శాఖలకు దాన్ని కుదించడం ఇది ఎంతో గొప్ప చర్య. దీంతో ఏమైంది? ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క శాఖను పూర్తిగా సమగ్రంగా అధ్యయనం చేసి దానికి చేసే సహాయం. అంటే ఈ శాఖల విభజన అనేది గతంలో చూసుకున్నట్టయితే కొన్ని అంటే ఎక్కువ మంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ మందికి శాఖలు కేటాయించారు. ఒకటైతే మరొకటి ఏంటంటే కొంత డిగ్రేడ్ చేయడం కూడా ఆ శాఖలోని లక్ష్యం. అంటే గతంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉంటే రెండింటిని విభజించి 2 మంత్రులను పెట్టి 2ని తగ్గించే స్థాయిలో కూడా అంటే రాజకీయ ఊహాల్లో భాగంగా కూడా ఈ శాఖలను విభజించడం అనే ప్రక్రియ జరిగి దాన్ని మొత్తానికి 38 శాఖలకు తీసుకెళ్ళారు. అయితే ఇప్పుడు ఏంటంటే సామీప్యత కలిగిన శాఖలన్నీ ఒకే చోట ఉంటే ఒక కమాండింగ్ పొజిషన్ ఉంటుంది అనే దీని మీద ఆలోచించడం జరిగింది. రేపు ఒకవేళ మళ్ళీ కనుక అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరిగి
మరొక 5వ 6వ స్థానాలు అప్పుడు తప్పకుండా చేయొచ్చు కదా. మళ్ళీ చేయాల్సి అంతే వస్తుంది కదా, కదా. 1/5 20% చేయొచ్చు కదా. ఇప్పుడు ఉదాహరణకు మనం ఆలోచిద్దాము, విద్యకు సంబంధించిన అన్ని శాఖలు ఒక మంత్రి దగ్గర ఉంటాయి. తర్వాత ఉన్నది ఎన్ని 18 మంత్రివర్గంలో ఉన్నది. మొత్తం 90 మందిలో 18 మందికే ఇవ్వచ్చు. ఇప్పటికే 2కి ఇచ్చారు, ఇక 16 మందికి ఇవ్వాలి కదా. ఈ 16 మందిలో ఎన్ని మహిళలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఓసీలు ఇవన్నింటినీ సర్దడం కూడా ఒక బృహత్తరమైన కార్యక్రమం. దీంట్లోనే ఆయన ఏం చేస్తున్నాడు, లోక్సభ సీట్ లెవెల్కి ఇద్దాము, లోక్సభ టికెట్ లెవెల్కి ఇద్దాము, తర్వాత ఎమ్మెల్సీ లెవెల్కి ఇద్దాము, మంత్రి లెవెల్కి ఇద్దాము, సెక్రటరీ లెవెల్కి ఇద్దాము అనేది ఇవన్నిటి కలిపి చేయాల్సిన పరిస్థితి. కాబట్టి 2 నెలలు తీసుకున్న ఒక సమగ్రమైన ప్రణాళికతోటి చేస్తున్నారు. ఇప్పుడు మనకు 18 శాఖలు ఉన్నాయి, 18 శాఖల్లో 18 మంది మంత్రులు ఉంటారనే క్లారిటీ ఉంది. అట్లాగే మళ్ళీ గుడ్ న్యూస్, 2 జిల్లాలను పెంచినారు, 33 జిల్లాలు, 33 జిల్లాలు 18 మంది మంత్రులు. చూసినట్టయితే ఆంధ్రప్రభలో అంటే ప్రత్యేకంగా వార్తా కథనం ఇవ్వడం జరిగింది. కేసీఆర్ ఎట్ ద 66 అంటూ ఓ దిక్సూచి, ఓ రాజయోగి, అజేయం, అమోఘం, విభిన్నం, విలక్షణం, సంస్కరణల బాట, సంక్షేమ మూట, పరిపాలనా మార్పులలో మార్గదర్శి, జాతీయ స్థాయిలో మన్ననలు, తెలంగాణ పునర్వికాసానికి శాశ్వత బాటలు, వ్యూహ రచనలో దిట్ట, అమలులో నైపుణ్యం, తెలంగాణ కిరీటాన్ని 2వసారి అలవోకగా అందుకున్న నేతగా గుర్తింపు, క్రతువుల కర్మయోగి. అంటే ఈ వార్తలో మొత్తం ఆయనకు సంబంధించిన ఆయన చరిత్రను, ఆయన మెంటాలిటీని, ఆయన వ్యూహాల్ని, ఆయనకు సంబంధించిన పూర్తి వార్తా విశ్లేషణను ఇవ్వడం జరిగింది. మీరు చెప్పిన ప్రతి విషయం రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు ఆయనే ఒప్పుకున్నాడు, రూపాయి కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తే వినియోగదారుకు అసలు బెనిఫిషియరీకి చేరేసరికి 11 పైసలు చేరుతుంది అన్నాడు. కానీ ఇప్పుడు రైతు బంధులో ఏం చేరుతున్నది, 100కి 100 రూపాయలు చేరుతున్నాయి. అంటే 11 పైసల స్థాయి నుంచి 100కి 100 పైసలు చేరే స్థాయికి కేసీఆర్ పథకం ప్రారంభించాడు. అంటే ఇంకొక అదృష్టం ఏంటంటే కేసీఆర్కి నిజం చెప్పాలంటే, అంటే రాష్ట్ర సాధన కోసం ఎవరైతే ఉద్యమాలు చేస్తారో వాళ్ళు అధికారంలోని అందుకున్న సందర్భాలు చాలా తక్కువ, అంటే అసలు లేవని చెప్పాలి. చాలామంది రాష్ట్ర సాధన కోసం చాలా పోరాటం చేసి చివరికి అధికార దశకు వచ్చేటప్పటికి మరొక వారు రావడం జరిగింది. ఇక్కడ పోరాటం చేసింది కేసీఆరే, తెలంగాణ కోసం పోరాడింది కేసీఆరే, అధికారం కోసం పార్టీ పెట్టింది కేసీఆరే, అధికారంలోకి వచ్చింది కేసీఆరే. అంటే తెలంగాణ ఎలా ఉండాలనే మొత్తం దర్శనం మొత్తం ఆయన మైండ్లో పెట్టుకొని అధికారంలోకి వచ్చినట్టు కనిపిస్తుంది. ఒక్కటే మనం చెప్పిన పాయింట్ స్ట్రెచ్ చేస్తున్నాం మళ్ళీ ఒకసారి. 11 పైసలు చేయాల్సిన దాన్ని 100 పైసలు చేయడేటట్టు, ఆసరా పింఛన్లు చూడండి డైరెక్ట్ వాళ్ళ ఖాతాలకు పోతాయి, కళ్యాణ లక్ష్మి చూడండి అమ్మాయికే చేరుతుంది, రైతు బంధు చూడండి స్త్రీలకే భూమి రిజిస్ట్రేషన్ జరిగింది 3 ఎకరాలు. అంటే ప్రతిదీ డైరెక్ట్ బెనిఫిషరీస్, మధ్యవర్తులు దళారుల పాత్ర లేకుండా చేసి 100కి 100 రూపాయలు వాళ్ళకి చేరేటట్టుగా బడ్జెట్ను 1,00,000 కోట్ల బడ్జెట్ను మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఇప్పుడు 2 లక్షల కోట్ల బడ్జెట్కు చేర్చిన ఘనత, దీని సంక్షేమ ఫలితాలన్నీ అట్టడుగు వర్గాలకు చేర్చిన ఘనత కూడా కేసీఆర్ది. ఇది ప్రపంచంలో సాధ్యమయ్యే పని కాదు, అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన మహామహుడు కేసీఆర్ అని మనం చెప్పచ్చు. అంటే మన కేసీఆర్ బర్త్డే రోజే కాకతీయాలంగానో లేకపోతే ఏదో విధంగా మా చైర్మన్ కాచం సత్యనారాయణ బర్త్డే కూడా ఈరోజు ఉంది. అతను అంటే కాచం ఫౌండేషన్ ద్వారా చాలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, సమాజానికి ఉపయోగపడే చాలా సంవత్సరం. మీకు తెలిసిన కాచం సత్యనారాయణ గురించి ఒక 2 ముక్కల్లో చెప్తే మన ప్రోగ్రామ్ను ముగిస్తాం. ఒక్కటే విషయం చూడండి, విద్యార్థుల కోసం 1000 మెడల్స్ ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. ఎస్ఎస్సి పాస్ అయిన వాళ్ళకు మెడల్స్ ఇచ్చినాడు, ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళకు మెడల్స్ ఇచ్చినాడు. అన్నదానం అనేది ఆయనకు నిత్యకృత్యం. తర్వాత ఎక్కడ జరిగిన పిల్లలకు సంక్షేమం, సమాజ సేవ అనేది ఆయన నిత్యకృత్యంగా చేసుకున్నాడు. అందులో భాగంగానే హాస్టల్ పెడుతున్నాడు, అందులో భాగంగానే V3 యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టినాడు. కనుక ఇంత చిన్న వయసులో ఇన్ని సాధించి ఇంకా ముందుకు పోతున్న కాచం సత్యనారాయణకు ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాను. అంటే V3 కేబుల్ ఛానల్ నెక్స్ట్ శాటిలైట్ ఛానల్ అయ్యే అవకాశం ఉంది, కేబుల్లో కూడా విస్తరించి అంటే శాటిలైట్లో కూడా విస్తరించే అవకాశం ఉంది. అంటే కేసీఆర్తో పాటు మీ తరపున మా తరపున కాచం సత్యనారాయణ గారికి కూడా మనం జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ పేపర్ ముచ్చట కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. ఇది ఈరోజు పేపర్ ముచ్చట కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.